ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఇవాళ నగర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సాయంత్రం తర్వాత ఆకాశమంతా మేఘావృతమైంది. చిరు జల్లులతో ప్రారంభమై భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, యూసఫ్గూడ, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, సనత్ నగర్, భరత్ నగర్, నాంపల్లి, కోటి, గోషామహల్, అఫ్జల్గంజ్ ఏరియాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, బాలనగర్, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లిలో మోస్తరు వర్షం కురిసింది. బోడుప్పల్, ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ, ఓయూ, నాచారం ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మిర్జాదిగూడలో మోకాళ్ల లోతు వరద నీరు నిలిచి జనం ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, బన్సిలాల్పేట, బేగంపేట, రామ్గోపాల్పేట, మారేడుపల్లి, బోయిన్పల్లిలో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరింది. ప్రస్తుతం మరోసారి చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. సిటీ శివార్లలోనూ పలు చోట్ల వానలు పడ్డాయి. పటాన్ చెరువు, రామచంద్రపురం, అమీన్పూర్ ఏరియాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రాజేంద్రనగర్, మైలాడ్దేవుపల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, హిమాయత్ సాగర్, మణికొండ, పుప్పాల్గూడ, నార్సింగి పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగరంలో ప్రస్తుత వర్షాలపై డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్ లో రెయిన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఉంది? సాయంత్రం నుండి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడము, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కొంతవరకు రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 6:30 నుండి కంటిన్యూస్గా వర్షం ఇటు హైదరాబాద్ సిటీతో పాటు శివార్ ప్రాంతాలను కలుపుకొని కూడా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనకి అందుతున్న అప్డేట్ని బట్టి ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్టతో పాటు వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇటు గట్కేసర్ సంబంధించిన ప్రాంతము, ఇటు బిహెచ్ఎల్, పటాన్ చెరువు, లింగంపల్లి, కుకట్పల్లి, నిజాంపేట వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లు ఇప్పటికైతే సమాచారం అందుతుంది. దీంతో పాటు పాత బస్తీ, హైదరాబాద్ సౌత్ జోన్ సంబంధించి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చంద్రాయన్గుట్ట, చత్రినాక, షాలిబండ, ఫలక్నామా, కంచన్బాగ్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. సో వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా చాలా క్లియర్గా, అంటే ఈరోజు రాత్రి వరకు కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల భారీ వర్షము, మరి కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పిన మాదిరిగానే ప్రస్తుతం ఇంకా అదే వెదర్ అదే కంటిన్యూ అవుతుంది. చాలా ప్లేసెస్లో వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. ముఖ్యంగా మాదాపూర్ వంటి ప్రాంతంలో, మాదాపూర్లో కొన్ని ఏరియాస్ అటు వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ అనుకోవచ్చు, వర్షము కురిస్తే చాలు రోడ్లపైన మొత్తం కూడా వర్షపు నీరు వచ్చి చేరే ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి ప్లేసెస్ని కూడా ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేశారు. ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే మాదాపూర్ రోడ్లో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో రోడ్లపై నడుము వరకు వాటర్ వచ్చిన ఏరియాస్ కూడా ఉన్నాయి. సో అలాంటి ప్లేసెస్లో ట్రాఫిక్ పోలీసులు, దాంతోపాటు ఇతర డిఆర్ఎఫ్ టీమ్స్, దాంతోపాటు జిహెచ్ఎంసీ టీమ్స్ సంబంధించి ఎక్కడికక్కడ వాటర్ సంబంధించి ల్యాగింగ్ లేకుండా, వాటర్ ఎక్కడ కూడా నిలవకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ వాటర్ ఎక్కువగా నిలిస్తే ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన సమస్య కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు సండే అవ్వడము, హాలిడే కావడంతో అందరూ కూడా ఎక్కువ ఇళ్ళకే పరిమితం అయిపోయారు. ఇళ్ళకే పరిమితం అయ్యారు కాబట్టి ట్రాఫిక్ సంబంధించి కొన్ని చోట్ల ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ అనేది స్లోగా ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు సమాచారం అందుతుంది. సో మరికొన్ని చోట్ల మాత్రము ట్రాఫిక్ జామ్ అయితే జరగట్లేదు, కానీ బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్, ఎందుకంటే రోడ్లపైన వర్షపు నీరు వచ్చి నిలిచిన కారణంగా కొంతవరకు వాహనాలు స్లోగా కొన్ని ప్రాంతాల్లో ముందు కదులుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి కొన్ని ఏరియాస్ ఏవైతున్నాయి, ఇటు అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ వంటి ఈ రూట్ ఏదైతే ఉందో ఇది సాధారణంగానే కొంతవరకు రద్దీగా ఉంటుంది. సో ఈ విధంగా వర్షం కురిసినప్పుడు వాహనాలన్నీ కూడా ఒక సైడ్కు నిలవడము, వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది అనుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్లపైకి వస్తున్న క్రమంలో కొంతవరకు రోడ్లపైన వాహనాల రాకపోకలకి కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి. కాబట్టి అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి. అంటే అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పడంతో పాటు కొన్ని ప్లేసెస్ సంబంధించి ఇటు మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం రూట్ అనుకోవచ్చు, దాంతోపాటు అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ రూట్, దాంతోపాటు ఇటు చాదర్ఘట్, కోటి వంటి ప్లేసెస్లో, అలాంటి ప్లేసెస్లో ఒకవేళ ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆ రూట్స్ని అవాయిడ్ చేసి ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేయాలి అని చెప్తున్నారు. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి వస్తే ముఖ్యంగా ఇటు ఐటీ కారిడార్ సంబంధించి గచ్చిబౌలి, బయోడైవర్సిటీ నుండి ఐక్యా మీదుగా ఇటు
హైటెక్ సిటీ JNTU వెళ్లే రూట్ సంబంధించి కూడా కొంతవరకు రోడ్లపైన వర్షపు నీరు వచ్చిన చేరిన క్రమంలో ఇటు రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులతో పాటు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ వాటర్ సంబంధించిన ల్యాగింగ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో లేదా వాహనాలకు సంబంధించి ఎక్కడైతే వెహికల్ మూవ్మెంట్ అనేది స్లోగా ఉందో అక్కడ ఆల్టర్నేట్ రూట్స్ని డైవర్ట్ చేయడంతో పాటు వాహనదారుల్ని ఏదైతే వాటర్ ఎక్కువగా రోడ్లపై చేరిన ఏరియాస్లో వాహన రాకపోకలు చేయకపోవడం మంచిది అనే సజెషన్ అయితే చేస్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా ఈదురుగాలు, ఎందుకంటే గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ క్రమంలో కొంతవరకు చెట్లు విరిగిపడము అనేది కూడా జరుగుతుంది కాబట్టి అలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. సో అందుకే ఎవరు బయటకు రావద్దని చెప్తున్నారు. ఇప్పటికే గట్కేసర్, కీసర వంటి ప్రాంతాలు, దీంతోపాటు ఇటు రాజేంద్ర నగర్ లిమిట్స్లో ఉన్నటువంటి బండ్లగూడ, జాగీర్, హైదర్ షా కోట్ ఇలాంటి ప్లేసెస్లో కొంతవరకు విద్యుత్ సంబంధించి అంతరాయం కూడా ఏర్పడ్డట్టు సమాచారం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇటు GHMC కావచ్చు, DRF టీమ్స్, దాంతోపాటు విద్యుత్ శాఖ, దాంతోపాటు పోలీస్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. వర్షం కురుస్తుంది కాబట్టి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజలు కొంతవరకు దీనికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళతోని ఫోన్లో మాట్లాడడం, దాంతోపాటు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలపైన ఎక్కువ కూడా అధికారులు ఫోకస్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి ఇలాంటి టైంలో వర్షపు నీరు మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలకు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. సో అక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి అలాంటి ప్లేసెస్ ని కూడా ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేశారు. సో పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలు కలుపుకొని మొత్తం కూడా వర్షం దంచుకొడుతుంది. వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించి ఇంకా ఒక 4 నుండి 5 రోజుల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా GHMC టీమ్స్, హైదరాబాద్ సంబంధించిన లిమిట్స్లో GHMC టీమ్స్ సంబంధించి కావచ్చు, మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయిన పరిస్థితి. సో టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే ఆ ఏరియాకు సంబంధించిన అధికారి ఎవరైతే ఉంటారో వెంటనే ఘటన స్థలం ఏదైతే ఇబ్బందులు పడే ప్లేస్కి చేరుకోవడము, అక్కడ ఆ ఇబ్బందులన్నింటినీ రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అనేది అధికారులు చెప్తున్నారు. కానీ అధికారులు పూర్తిగా కూడా ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ చేరుకున్నారు. ఎందుకంటే పరిస్థితులు మారిపోయాయి. సాయంత్రం నుండి హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారడము, వర్షము కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తున్న కారణంగా మొత్తం వర్షపు నీరు వచ్చి చేరుతున్న క్రమంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో అధికారులందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. సో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దు అనే అప్పీల్ మాత్రం అధికారులు చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నగరంలో నెలకొంది. యశోద.